ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు 9 రోజులు 9 తిథులు 9 నైవేద్యాలు ఏమిటో, అలాగే కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టాలో, ఇవి తప్పక పెట్టాలా అని, అలాగే ఉద్వాసన ఏ రోజు ఏ సమయంలో చేయాలో, అలాగే ఈ పూజలో వచ్చే కొన్ని సందేహాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటాం. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఈ 7 సప్తమాతృకల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారు. లలితా పరమేశ్వరీదేవి సర్వసైన్య అధ్యక్షురాలై వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది. ఈ వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని, అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని నమ్మకం. జూలై 15 నుండి ప్రారంభమయ్యే ఈ వారాహి నవరాత్రుల 9 రోజులు 9 తిథులు ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై జూలై 23 గురువారం ఆషాఢ శుద్ధ నవమితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. నవరాత్రుల్లో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి అనేది జూలై 14 మంగళవారం సాయంత్రం 4 గంటల 8 నిమిషంలకు ప్రారంభమై జూలై 15 బుధవారం పగలు 1 గంట 51 నిమిషంల వరకు ఈ పాడ్యమి తిథి అనేది ఉన్నదండి. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం పాల పాయసం, పొంగలి. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టేవారు సాయంత్రం కలశ స్థాపన చేసుకోవాలి అని అనుకునేవారు జూలై 14 సాయంత్రం వేళల్లో కలశ స్థాపన చేసుకోవచ్చండి. లేదంటే జూలై 15 బుధవారం రోజు తెల్లవారుజామున కలశ స్థాపన అలాగే అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు. రెండవ రోజు తిథి ఆషాఢ శుద్ధ విద్యా తిథి. ఆషాఢ శుద్ధ విద్యా తిథి అనేది జూలై 15 బుధవారం పగలు 1 గంట 52 నిమిషంల నుండి జూలై 16 గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషంల వరకు ఉందండి. రెండవ రోజు నైవేద్యంగా అమ్మవారికి కట్టె పొంగలి, పులిహోరను సమర్పించాలి. మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియా తిథి అనేది జూలై 16 గురువారం ఉదయం 11 గంటల 51 నిమిషం నుండి జూలై 17 శుక్రవారం ఉదయం 10 గంటల 14 నిమిషంల వరకు ఉందండి. మూడవ రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం, బెల్లం పాయసాన్ని సమర్పించాలి. నాలుగవ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి. ఈ చవితి తిథి అనేది జూలై 17 శుక్రవారం ఉదయం 10 గంటల 25 నిమిషంల నుండి జూలై 18 శనివారం ఉదయం 8 గంటల 59 నిమిషంల వరకు ఉందండి. నాలుగవ రోజు నైవేద్యంగా దద్దోజనం, అల్లంగారెల్ని సమర్పించాలి. ఈ ఆషాఢ శుద్ధ పంచమి తిథి అనేది జూలై 18 శనివారం ఉదయం 8 గంటల 42 నిమిషంల నుండి జూలై 19 ఆదివారం ఉదయం 7 గంటల 42 నిమిషంల వరకు ఉందండి. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు పెసరపప్పు అన్నం, దద్దోజనం, చిలకడ దుంపలు. ఆరవ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథి అనేది జూలై 19 ఆదివారం ఉదయం 7 గంటల 43 నిమిషంలకు ప్రారంభమై జూలై 20 సోమవారం ఉదయం 7 గంటల 12 నిమిషంల వరకు ఉందండి. ఆరవ రోజు సమర్పించాల్సిన నైవేద్యం పులిహోర, కేసరి. ఏడవ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి. ఈ సప్తమి తిథి అనేది జూలై 20 సోమవారం ఉదయం 7 గంటల 13 నిమిషంలకు ప్రారంభమై జూలై 21 మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషంల వరకు ఉందండి. ఏడవ రోజు సమర్పించాల్సిన నైవేద్యాలు శాకాన్నం, కదంబం. ఎనిమిదవ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి. ఈ ఆషాఢ శుద్ధ అష్టమి తిథి అనేది జూలై 21 మంగళవారం ఉదయం 7 గంటల 12 నిమిషంలకు ప్రారంభమై జూలై 22 బుధవారం ఉదయం 7 గంటల 43 నిమిషంల వరకు ఉందండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు చక్కెర పొంగలి, బెల్లం పానకం. తొమ్మిదవ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి. ఈ ఆషాఢ శుద్ధ నవమి తిథి అనేది జూలై 22 బుధవారం ఉదయం 7 గంటల 44 నిమిషంలకు ప్రారంభమై జూలై 23 గురువారం ఉదయం 8 గంటల 41 నిమిషంల వరకు ఉందండి. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు పాయసం, పులిహోర, చక్కెర పొంగలి. వారాహి నవరాత్రులు ముగిసిన తర్వాత ఉద్వాసన అనేది జూలై 14 సాయంత్రం వేళల్లో కలశ స్థాపన చేసినట్లయితే జూలై 23వ తేదీ
గురువారం రోజున ఉద్వాసన అనేది చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ జూలై 15వ తేదీ ఉదయం వేళల్లో కలశస్థాపన చేసినట్లయితే జూలై 24 శుక్రవారం అవుతుంది. కాబట్టి ఆ రోజు చేయకుండా జూలై 25 శనివారం రోజు ఏకాదశి తిథి రోజు ఉద్వాసన అనేది చేస్తే మంచిది. ఈ జూలై 25వ తేదీ తొలి ఏకాదశి అవుతుంది. ఈ 9 రోజులు పూజ చేయడం వీలు కానివారు ఆషాఢ శుద్ధ పంచమి తిథి రోజు పూజ చేసినట్లయితే నవరాత్రులు చేసిన ఫలితాన్ని దక్కుతుంది. ఇది కుదరని వారు నవమి తిథిలోనూ అష్టమి తిథిలోనూ పూజ చేసినా మంచిదే. ఆనవాయితీ ఉన్నవారే అమ్మవారిని పూజించాలా అనంటే అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం. లేదంటే మనం ఆ ఛాయలకు కూడా అమ్మవారు మనల్ని రానివ్వదు. అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే మనకన్నీ శుభాలే కలుగుతాయి. నేను ఈ పూజను నియమనిష్టలతో చక్కగా చేస్తాను అని అనుకుని సంకల్పం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పూజను కొత్తగా ప్రారంభించడం మంచిది. దీనికి ఆనవాయితీ అవసరం లేదు. అలాగే నవరాత్రుల్లో నైవేద్యాలు చేయడం వీలు కాని వారు బెల్లం పానకాన్నైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్య మాత్రం తప్పక పాటించాలండి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. ఈ నవరాత్రి పూజకి అమ్మవారిని పటం రూపంలో పూజించాలా, విగ్రహం రూపంలో పూజించాలా అని కూడా చాలామందికి సందేహం ఉంది. నవరాత్రులు ముగిసిన తర్వాత కూడా ధూపదీప నైవేద్యాలు నిత్యం సమర్పించే వీలు కలిగినట్లయితేనే కొత్త విగ్రహం కానీ పటం కానీ తీసుకొని నవరాత్రి పూజ చేసుకోవచ్చు. ఇది వీలు కాదు అనుకున్నప్పుడు పసుపుతో గౌరమ్మని చేసి నవరాత్రుల పూజ ముగించుకోవచ్చు. నవరాత్రుల్లో ప్రతిరోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని పీటను ఏర్పాటు చేసుకొని పీటపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని దానిపై అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఉంచుకోవాలి. ముందుగా వినాయక పూజతో పూజను ప్రారంభించాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు తప్పక కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆనవాయితీ లేని వారికి అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న పువ్వులు అంటే మందార వంటి పువ్వులను అమ్మవారికి సమర్పించాలి. ఎర్రని వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఎంతో మంచిది. అమ్మవారికి షోడశోపచార పూజ అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతిచ్చి శ్రీ వారాహి అష్టోత్తరం కానీ వారాహి స్తోత్రాలు కానీ పఠించాలి. పూజ ముగింపులో అమ్మవారిని క్షమాపణ ప్రార్థనతో వేడుకోవాలి. పూజలో భాగంగా శ్రీ సూక్తాన్ని తప్పకుండా పఠించాలి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ వారాహి అమ్మవారిని రాత్రి వేళల్లో పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఈ రోజున తప్పకుండా లలితా సహస్రనామాలను చదువుకోవాలి. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంది. లలితాదేవి తరపున పోరాటమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయని బలమైన నమ్మకం. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని నమ్మకం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.